అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గతంలో ఇదే సర్వసభ సమావేశం చెప్పాము. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఎక్కడ మనం చెల్లించినటువంటి దారుణాలు కొన్ని కనబడట్లేదు సార్. మధ్య ఎండాకాలం వచ్చింది, మనకు తెలిసిన విషయమే. మేము కూడా మా ఉన్నత పనిలో కోరుకునేదాన్ని మతాలని ఆరోగ్యతనేమి ఎంపీ ల్యాక్స్ నుంచి దాదాపు 60 కోట్లకి ఇచ్చాను సార్. వాటి కాంట్రాక్టర్ కూడా ఆల్మోస్ట్ 50 కోట్లు ఉండేది బట్టి 50 కోట్లు ఇచ్చారు సార్. మా 20 మంది కలిసి నాకు మా ఉన్నత పనిలో నేను చేస్తా ఉన్నాం. కానీ మనం ఒక మేజర్ సమస్య సార్, ఒకటి అలవాటు నేపథ్యం మీకు ఆల్రెడీ వెళ్ళి ఉన్నది. హాస్పిటల్ తర్వాత అలవాటు నేపథ్యం అక్కడ మనకు హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి 3 టీఎంసీలు గాజులకు నిత్యం మీద పడుతూ ఉంటాయి. ఇక్కడ జనరల్ గా మనకు అలగేషన్ ఉంది సార్, గాజులకు అలగేషన్ ఉంది. అన్నిటి ఎప్పుడు పడుతూ ఉంటారు రుచిలో. అక్కడ దగ్గరలో పెళ్ళేగా అనుకోండి, అట్టేగా అనుకోండి, ముప్పాలు అనుకోండి, ఈ గ్రామాలు చాలా తీవ్ర దారుణంగా సార్. వాటర్ పరిస్థితి వాళ్ళకి ఆల్రెడీ పైప్ డ్యామేజ్ అయింది సార్. జస్ట్ పైప్ దానికి అటాచ్ చేసుకుంటే మనం 3 గ్రామాలు. ఎందుకంటే గ్రామం సార్ వస్తే 10 మంది వస్తే పరిస్థితి. గ్రామం 200 మంది 100 మంది వస్తుంది సార్ వాస్తవంగా సార్. కుప్పాలు ఈ కోడమూరు సార్, ఎస్పెషల్లీ కోడమూరు కాన్స్టిట్యూషన్ మనకు వాస్తవం చెప్పాలంటే బాధాకరమైన విషయం, సంతోషమైన విషయం సార్. నంద్యాల జిల్లా డ్రోన్లు గత ప్రభుత్వంలో గార్డెన్ నుంచి డ్రోన్ తీసుకెళ్ళారు సార్. 22 కోట్లు పెట్టి వాళ్ళని కంపోజ్ పెట్టుకుని అక్కడ అంత దూరం 4 తీసుకెళ్తే కోడమూరు 300 దూరంలో డ్రోన్ సార్. వారానికి ఒకసారి, వారానికి 2 సార్లు వెళ్ళి తాగిస్తారు. కోడమూరు ఆటలు గార్డెన్లో ఉంది, కోడమూరు నెత్తిలో ఉంది. కానీ కోడమూరు ప్రజలు దురవస్థ పరిస్థితి అంటే వాళ్ళకి ఏదో శాస్త్ర పరిష్కారం పక్కన వాళ్ళకి 1 కిలోమీటర్ పడతాం ఆదేశం. అంత దగ్గర నీళ్ళు పడుతున్నాయి సార్. 2 కిలోమీటర్లు చేశారు. కిలోమీటర్ అంతే రోడ్డు మీద చూస్తే అన్ని నీళ్ళు పడుతున్నాయి. కోడమూరు టౌన్కి ఎంత ఇబ్బంది అంత ఇబ్బంది సార్. నాకు శాస్త్ర పరిష్కారం ఎస్పెషల్లీ కోడమూరు టౌన్ ప్రజలకు తెలిసాల్సిన బాధ్యత చాలా ఉంది సార్. ఇకపోతే మంత్రాలయం విషయం తనకు తెలిసిన విషయమే. హంసలు ఎత్తిపోయారు కదా, ఆడగారు ఎక్కడ దీనికి అందరికీ కారణం చెప్పి మనం గత మీటింగ్లో కూడా వేదోటి ప్రాజెక్టు మనం దయచేసి కట్టుకున్నా ఉంటే మన ప్రభుత్వం కూడా చాలా తక్షణం చేయాలని సంకల్పంలో రామాయణ సార్ కూడా చాలా సార్లు సార్ చెప్తా ఉన్నారు. కాబట్టి మనం దీన్ని గట్టి పాలన చేసుకొని మధ్య వాళ్ళు ఈ సభ గమనిక సార్ తెలియజేస్తుంది సార్. మనకి ఉన్నంత గుండెల ప్రాజెక్టు మీద అసెంబ్లీలో గౌరవ గారు 2 ప్రశ్నలకు సులువుగా చర్చ జరిగింది కదా. సరే, ఏదైనా మనకు ఉన్నంత అవకాశం వేదవాళ్ళు కరెక్ట్గా అవకాశం ఉంది కాబట్టి దాన్ని సాధించుకుంటే ఆ పశ్చిమ ప్రాంతంలో ఆ ప్రాంతం మనం సస్యాలు. ఎందుకంటే మన రిజర్వాయర్ మనకు అలాగే రిజర్వాయర్ ఈ 2 చేసినా పశ్చిమ ప్రాంతం మొత్తం కొంచెం డ్రింకింగ్ వాటర్ ఎక్కడ డ్రింకింగ్ వాటర్ వాళ్ళ సమస్య చెప్తుంది. అంతేకాక మనకు కొంచెం సాగునీ కూడా అయ్యే అవకాశం ఉంటుంది సార్. కాబట్టి ఈ సమావేశం తర్వాత నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఆ వేదవతి ప్రాజెక్టు కొంచెం ఎందుకంటే చిన్న ప్రాజెక్ట్ సార్. కాబట్టి దాన్ని ప్రత్యేక సమావేశం సార్. మంత్రివర్గం పదే నిర్వహిస్తున్నాం సార్ వేదవతి ప్రాజెక్ట్ ఎస్పెషల్లీ. కాబట్టి ఎందుకంటే కలెక్టర్ సదస్సు తొందరలో కలెక్టర్ గారిని, మంత్రివర్గాన్ని, మేనేజర్ని ప్రజాప్రతినిధులుగా ప్రతి ఒక్కరిని ఎవరి పరిధులు వాళ్ళు బాధ్యతలను అనుసరించి ఈ పశ్చిమ ప్రాంతానికి సాగునీరు కానీ త్రాగునీరు కానీ ఏకైక లక్ష్యంలో అందరూ కలిసి పనిచేయాలని చెప్పేసి ప్రభుత్వంలో సెలవుకుంటారు సార్. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.